క్రీస్తునందు సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకంగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పింది. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. అంతర దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, హోవ తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: యేసుక్రీస్తు ప్రభువారు లాంటి యేసుక్రీస్తు ప్రభువారు తల్లి లాంటి వారు ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తల్లిలాగా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు తల్లి ఎవరు? మరియమ్మ గారు. ఎందుకనంటే ఆమెకే ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ఆమె దేవత కాదు, తర్వాత ఆమె పూజించటానికి కూడా లేకపోతే ఆరాధించడానికి కానీ ఎలాంటి ఏది కాదులే. కానీ పూజకు అర్హుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరికి మొక్కాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారికి, మరియమ్మ గారికి కాదు. అయితే మరియమ్మ గారిలో ఉన్న లక్షణాలు, మరియమ్మ గారు లాంటి తల్లి ముందు ఆమె ఒక బాల్యం నుంచి యవ్వనంలో చూస్తే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడనంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, చాలా జాగ్రత్త కలిగి వినాలండి. మరియమ్మ గారిని దేవుడు ఆమె గర్భం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు రావాలి అని దేవుడు ఎన్నుకున్నాడంటే, అసలు ఎంచుకున్నాడంటే ఒక్కసారి ఆమె క్యారెక్టర్, ఆమె ప్రవర్తన ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి. ఆమె ప్రవర్తన ఎలాంటిది అని అంటే ఆమె దయాప్రాప్తురాలు, ధన్యురాలు. ఆమె గురించి చెబుతున్న విషయం అసలు ఇక్కడ ఒకళ్ళు సాక్ష్యం చెప్పుకునే విషయం చూడండి. ఎలిజబెత్ గారు మరియమ్మ గారి గురించి, మరియమ్మ గారు ఎలిజబెత్ గారి గురించి చెప్పుకుంటున్నారు. మరి ఈ రోజున ఇద్దరు స్త్రీలు ఒక చాట ఉంటే ఏం చెప్పుకుంటారు? ఎవరి గురించి మాట్లాడుకుంటారు? ఇద్దరు స్త్రీలు కలిసినప్పుడు వీళ్ళిద్దరూ దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. దేవుడు నీ ద్వారా ఇదిగో ఈ కార్యం చేయబోతున్నాడు, ఇదిగో నువ్వు ఇలా ఉంటావు అని ఒకరి ఒకరు చెప్పుకున్నారు. నీ రోజున ఇద్దరు స్త్రీలు కలిశారనంటే ఏం సంభాషణ చేస్తారో స్త్రీలే పరీక్షించుకోవాలి. మీరు ఏమేమి సంభాషణ చేస్తున్నారు, ఏమైనా దేవుడు ఏర్పరచుకున్నాడంటే. ఇంకో విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలోని ఎవరు అబిగయలు, తర్వాత అబ్రహాం గారు భార్య శారా, ఎస్తేరు, ఇంకా కొంతమంది వ్యక్తులను వాళ్ళు అందమైన వారు, సౌందర్యవతులు అని దేవుడు రాపించిండు వాళ్ళు ఉన్న విధానాన్ని బట్టి. మరి ఏమే అందంగా ఉన్నదా దేవుడు రాపించిండా అంటే అవి ఆమె ఎలా ఉంది? మామూలుగా ఉంది. అసలు ఆమె క్యారెక్టర్ చూడండి, ఎలాంటి క్యారెక్టర్, ఏ విధంగా ఉందో. అలాంటి తల్లి ఈ రోజున అలాంటి తల్లులు ఉంటే అసలు పిల్లల జీవితాలు ఎంత బాగుంటాయో. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె తల్లితోని అసలు ఏ విధంగా ఉండేవారు అని అంటే అసలు ఎక్కువ ప్రతి ఒక్కటి ఆ తల్లికి చెప్పుకోవటం. తర్వాత ఆ తల్లి కూడా పిల్లలు ఆయన విషయాల్లో చాలా కేర్ తీసుకునేది. ఎలాగంటే లూకా గారు రాసిన సువార్త ఇక్కడే చెబుతున్నారు, 2వ అధ్యాయం నుంచి
2వ అధ్యాయం 40వ వచనం నుంచి 52వ వచనం వరకు కాస్త మొత్తం కూడా అక్కడే ఉంటుంది. తల్లిదండ్రులకు యేసుక్రీస్తు ప్రభువారు లోబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తల్లికి యేసుక్రీస్తు ప్రభువారు లోబడి ఉన్నారు అని అంటే అసలు ఆ తల్లి ఎలాంటి విధానంలో కలిగి ఉందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చెబుతున్న వాళ్ళిద్దరి మధ్య ఎలిజబెత్ గారు మరియమ్మ గారి మధ్య సంభాషణ చూడండి. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి వెళ్ళగా త్వరగా వెళ్ళి జక్రయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసిను. ఈ రోజున స్త్రీలు కలిసినప్పుడు వందనాలు చెప్పుకుంటారండి. చెప్పుకోవడం మంచిదండి. ఎలిజబెత్ మరి యొక్క వందనం వచ్చును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసను. అంతలో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చిన నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలో సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనిను. ఎలిజబెత్ గారు చెబుతున్న విషయం ఎవరి గురించి? మరియమ్మ గారి గురించి. నువ్వు ఎలాంటి దానివనంటే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని ఏమే చెబుతుంది. తర్వాత ఏమని చెప్తున్నారంటే, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఎవరు? మరియమ్మ గారు వందనం వచనం వినగానే ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్న శిశువు ఏం చేశారు? గంతులు వేశాడు. మరియమ్మ గారు ఆమె చాలా పరిశుద్ధంగా ఉంది. తర్వాత యవన ప్రాయంలోని తర్వాత ఆమెకి ప్రదానం చేయబడిన తర్వాత ఆమె ఎలా ఉందనంటే కన్యకగా ఉంది. కన్యక. ఈ రోజున స్త్రీలు చూడండి, యవన ప్రాయం వచ్చేసరికి తమ ఇష్టానుసారంగా తిరగటం, తమ కన్యత్వాన్ని పోగొట్టేసుకుంటున్నారు. పురుషుడైనా స్త్రీ అయినా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. యవన ప్రాయం అనేది చాలా ప్రాముఖ్యం. అందులోని యవన స్త్రీలు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలాంటి స్త్రీలు ఈ రోజున కనపడుతున్నారు అని అంటే ఈ రోజున ఇలాంటి స్త్రీలు తక్కువ, చాలా తక్కువ. కానీ ఏమి మాత్రం ఏ విధంగా ఉందనంటే ఆమె కన్యకగా ఉంది. తర్వాత ఆమె దయాప్రాప్తురాల అని ఆమెకి ఒక విధానం అనేది ఉంది. తర్వాత ప్రతి ఒక్క మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, తర్వాత ప్రవక్తలో చెప్పిన మాట అవన్నీ మనసులో ఉంచుకునేది అనమాట. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసేటప్పుడు ఆ తల్లి ఎంతో విలపించింది, ఎంతో బాధపడ్డది ఆ తల్లి. ఈ రోజున తల్లులు పిల్లల కోసం ప్రార్థన చేసేవారు ఉన్నారు అని అంటే ఎక్కడున్నారు? ఎక్కడ కనపడుతున్నారు? పిల్లలకు దేవుని మాటలు చెప్పేవారిగా ఉన్నారా? క్రీస్తుని గురించి చెప్పేవారిగా ఉన్నారా? లేరండి, ఈ రోజున లేరు. ఏంటంటే తమ ఇష్టానుసారంగా జీవించడం, తమ ఇష్టానుసారంగా ఉండడం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకం విడిచి తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు తల్లిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేదండి. ఒంటరిగా విడిచిపెట్ల, శిష్యుడికి ఒప్పచెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఆ శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని మరియమ్మ గారిని ఆమె ఉన్నంత కాలం కూడా సొంత తల్లిగా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అనమాట. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆ తల్లి లాంటి తల్లులు ఈ రోజున సమాజంలో
ఉంటే, అలాంటి తల్లి మన ఉంటే, తల్లులు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు లాగా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. అంటే ఆమె చిన్న వయసులో నుంచే ఎంత ఇదిగా ఆ దేవుని పట్ల ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే యవ్వన ప్రాయం కానీ వివాహం అయిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రోజున ఆ విధంగా ఉన్నప్పుడు నీ పిల్లలు ఎలా ఉంటారంటే నీటి కాలువన నాటబడిన మొక్క వలె ఉంటారనమాట. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఈమె గురించి ఈ గ్రంథం చదివితే ఇంకా మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. కానీ ఈమెకున్న విధానం, ఈమెకున్న ఇలాంటి మంచి పేరు అనేది ఉంది. కానీ ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారనంటే ఆమెకు దేవతలాగా అంటే విగ్రహాలు కట్టేసి ఆమెను పూజించడం అనేది చాలా ఇది. యేసుక్రీస్తు ప్రభువారు పూజార్హుడు, ఆమె తల్లి మాత్రమే. కానీ ఎందుకు ఆమెలో ఎటువంటి శక్తి కానీ లేకపోతే ఎటువంటి ఇది ఆమె చెప్పుకోవడం కానీ లేదా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారా ఆ తల్లికి మొక్కండే, నా తల్లికి సాగిలపడండి, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను తర్వాత ఏమే దేవత, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా చెప్పారా? తల్లి ఎలాగైతే ఈ లోకంలో స్త్రీ ఎలా అయితే తల్లి కొడుకులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. వారి మాట ఏంటో వారికి లోబడి ఉంటాం, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. అలా తల్లులు అంత మంచిగా, అంత ప్రేమగా, అంత విధానంగా ఉన్నప్పుడు ఆ పిల్లలు ఈ విధంగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.